వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ మృతుల కుటుంబాలను క్షతగాత్రులను పరామర్శించిన లోకేష్. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా శాశ్వత ఉద్యోగం హామీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలన. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని వెల్లడి. మున్సిపల్ ఆస్తులను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్న మంత్రి నారాయణ. ప్రజలకు మెరుగైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ప్రమాదానికి ముందే మరో ఘటన జరిగిందని కార్మికులు చెప్పారన్నారు. ఇలాంటి ఘటన గత 33 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకూడదన్నదే తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర నిఘా ఉండాలన్నారు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకోనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలుగా అండగా ఉంటామని పవన్ భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు, క్షతగాత్రులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వం కేవలం హామీలు ఇచ్చి చేతులు దులుపుకోదని, బాధితులకు శాశ్వతంగా అండగా నిలుస్తుందని లోకేష్ స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ లేదా పర్మనెంట్ అనే తేడా లేకుండా మృతుల కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. బాధితులను పరామర్శించిన అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కల్పిస్తున్న భరోసాను వివరించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ లేదా పర్మనెంట్ అనే తేడా లేకుండా మృతుల కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించిన వివరాలను లోకేష్ వెల్లడించారు. నిన్న రాత్రి ఘటనా స్థలాన్ని సందర్శించిన కుమారస్వామి ఈ మేరకు హామీ ఇచ్చారని చెప్పారు. కుటుంబంలో చదువుకున్న వారికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నిబంధనల గురించి ప్రస్తావించగా, అవసరమైతే కేబినెట్కు తీసుకెళ్తే దీన్ని సాధిస్తాను, ఇది నా బాధ్యత అని కుమారస్వామి స్పష్టం చేశారని లోకేష్ వివరించారు. ఎందుకంటే మా అందరు ఎన్డీఏ పైన ఉన్న బాధ్యత కేవలం కుటుంబాలని ఆదుకుంటాం కాదు, కార్మికులకు అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. ఇప్పుడు 8 మంది చనిపోవడం జరిగింది, 6 హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్ట్ అయినా, ఫుల్ టైం ఎంప్లాయీస్ అయినా, వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. ఇంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్కి చాలా స్పష్టంగా ఇంత రావాలనేది ఉంది నిబంధనలు, అది కూడా మేము రివ్యూ చేస్తున్నాం. దాంతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇంత ఇవ్వాలి, యాక్సిడెంట్ జరిగితే ఇంత ఇవ్వాలని చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ రూల్ బుక్ లో ఉండడం జరిగింది. మేము ఇక్కడ వచ్చి కేవలం ఏదో చెక్ అందించే లేదానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసుతో కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరమైతే నేను కేబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్, నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మన అండగా నిలబడాల్సిన సమయం ఇదని ఆయన చెప్తాం జరిగింది. సో ఎక్కడ జరగలేదు. ఇప్పుడే గురువు గారు చెప్పినట్లు పిల్లలు కూడా చదువుకునే, ఎందుకంటే పాప కార్మికుడికి 3 నెలల బాబు ఉన్నాడు, 3 నెలల బాబు, అందరూ బాధ కలిగింది. ఒకరు చదివితే రేపు పుట్టినరోజు. సో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా నిలబడాలి, బాధ్యత మా పైన ఉంది. సో నేను కుటుంబాలను కలిసి కూడా చెప్పాను, రూల్స్ ప్రకారం కొంతమందికి ఎక్కువ వస్తుంది, నాకు ఎలాంటి డౌట్ లేదు.
ఎంత ఉన్నంత ఇవ్వాలి. ఆల్రెడీ సీఎండీ గారు స్పష్టంగా చెప్పారు. నిన్న కుమారస్వామి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు డేట్ మారే లోపల 25 లక్షల రూపాయలు ఫస్ట్ విడత కింద 8 మంది వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ జరుగుతుంది. ఇంతేకాదు దాని తర్వాత రావాల్సిన ఎక్స్గ్రేషియా, పిఎఫ్ అకౌంట్ నుంచి రావాల్సిన డబ్బులు, స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సిందంతా కూడా మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ కుటుంబాల అకౌంట్లో వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడితో మేము ఆగం. మేము అందరూ వచ్చేటప్పుడు కారులో కూడా మాట్లాడుకున్నాం. వర్మ గారు నేను కూడా డిస్కస్ చేసాం. అంత్యక్రియలు అయిన తర్వాత పెద్దకరమైన తర్వాత మళ్ళీ అమరావతిలో ఒకసారి కూర్చుందాం కుటుంబాలతో. ఇంకెలా చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది. వాళ్ళు కేవలం సొంత కాళ్ళపై నిలబడతాం కాదు, ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఎట్లయితే విశాఖ ఉక్కుని కలిసికట్టుగా ఎన్డీఏ కాపాడిందో అదేవిధంగా కార్మికులకి మేము అండగా నిలబడతాం, ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతాం. గుడిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఘనంగా ముగిశాయి. పోటీల్లో విజయం సాధించిన విజేతలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 లక్షల రూపాయల నగదు బహుమతి చెక్ను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారిని అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పడమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో గుడిపాటి ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సీతారాం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు జరిగాయి. ఆంధ్ర, తెలంగాణ నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అండర్ 11, 13, 15 విభాగాల్లో బాలురు సింగిల్స్, డబుల్స్, బాలికలు సింగిల్స్, డబుల్ మిక్స్, డబుల్ మధ్య పోటీలు రసవత్తరంగా సాగాయి. 3 విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ముగింపు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేశారు. అనంతరం కె సుహాస్ అనే బాలుడికి నాదెండ్ల లలితా భాస్కర్రావు అవార్డును కూడా అందజేసి సుహాస్ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం అంత సులువు కాదని, ఒక క్రీడాకారుడికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఒక్కోసారి అవకాశాలు దొరకని పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. అటువంటిది గుడిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ 6 అధునాతన బ్యాడ్మింటన్ కోర్టులతో కూడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి ఇంత పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి యువతకు శారీరక దృఢత్వంతో పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో మన దేశానికి, రాష్ట్రానికి క్రీడాకారులు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈరోజు నిజంగా మనందరం కూడా ఒక బాధ్యతతోటి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతామన్న విషయంలో సీతారాంని మనస్ఫూర్తిగా నేను ముందుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మన పనిలో మనం నిమగ్నం అవుతాం, మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ 10 మందిని మనం ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలనే ఆలోచన ఒక ఈవెంట్ ఏర్పాటు చేయాలంటే ఈ రోజుల్లో సామాన్య విషయం కాదు. సో మనస్ఫూర్తిగా సీతారాం గారికి, వారి తండ్రి గారికి, దత్తు గారికి, అదేవిధంగా శ్రీలలిత గారికి, ఇక్కడ విచ్చేసిన అంకమ్మ చౌదరి గారికి, సోదరుడు పురుషోత్తంకి, అమిశెట్టి వాసు గారికి, తర్వాత ప్రసాద్ గారు ఎవరైతే అండగా నిలబడ్డారో ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెనాలి వాసి మా జంధ్యాల వారు విద్యాధర్ గారికి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, తల్లిదండ్రులకు, 11, 13, 15 సంవత్సరాల యువత కోసం ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఒక నూతన ఉత్తేజం తీసుకొచ్చే విధంగా చక్కటి స్టేడియం మనకి. అంటే దీని వెనక కూడా ఎంతో కృషి ఉంటుంది. చౌదరి గారు చెప్పినట్టు అంత ఈజీ కాదు. ఒక క్రీడాకారుడికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అవకాశాలు కలగవు మనకి ఒక్కోసారి. అటువంటిది మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి మన ప్రాంతంలో 6 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఈ విధంగా ఏర్పాటు చేసాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి యువతని మనం వాళ్ళకి ప్రత్యేకంగా ఫిజికల్ యాక్టివిటీ ఇచ్చినంత మాత్రాన సరిపోదు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి. ఆ శిక్షణలో భాగంగా మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చే విధంగా ఎంతో ఆసక్తిగా
ఆడతారు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పారు, ఫైనల్ సెట్లో 18-16 వరకు తీసుకెళ్లారంటే వాళ్ళకున్న పట్టుదల, అంటే గెలుపోటములు అనేది మనం యాక్సెప్ట్ చేయాలి స్పిరిట్ తోటి. ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటే మనం ఇంకా ఎంతో అధిగమించవచ్చు, ఎంతో అవకాశాలు వస్తాయి మనకి. మన జీవితంలో కూడా అటువంటి డిసిప్లిన్ స్పోర్ట్స్ యాక్టివిటీ ద్వారానే వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళు తీసుకొచ్చి ఇటువంటి టోర్నమెంట్లో దాదాపు 1000 మంది పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. గుడిపూడి మౌంటేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్ సీతారాం, వాళ్ళ మిసెస్ శ్రీలలిత, వాళ్ళ ఫాదర్ గారు, మదర్ గారు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున మరియు కృష్ణా డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు చెబుతూ, ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో సెలెక్ట్ అయిన పిల్లలు కూడా అందరికీ 2 lakhs ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగిందన్నమాట, ఇస్తున్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా ప్రజా ఉద్యమంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. స్వర్ణాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు ఏకాగ్రత, శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. విజయవాడ అర్బన్ పరిధిలో బీఆర్టీఎస్ రోడ్లో మంగళవారం ఉదయం యోగా అభ్యసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, వివిధ శాఖల అధికారులు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌరవ ప్రధానమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి దిశానిర్దేశం స్ఫూర్తి పదంలో జిల్లాలో ఊరు వాడ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్టీఎస్ రోడ్, బెరం పార్కు తదితర ప్రాంతాలతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ప్రతి చోట యోగాభ్యసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్, వైద్య, ఆరోగ్యం, పురపాలక, రెవెన్యూ, పంచాయతీరాజ్, యువజన సంక్షేమం, విద్య ఇలా వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిలో సమాజంలోని ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో రోజుకో థీమ్తో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. రోజు 45 నిమిషాలు యోగాను అభ్యసిస్తే జీవనశైలి వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని, యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు ఏకాగ్రత, శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. యోగా ప్రోటోకాల్ని పాటిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ ప్రతి ఒక్కరికి, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అసలందరికీ నా విన్నపం ఒకటే, ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అనేది ప్రతి ఒక్కరూ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయగలిగే సింపుల్ యోగాసనాలు. దీన్ని రోజుకి ఒక 45 నిమిషాలు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఎప్పుడో మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. యోగాలో మెయిన్ యోగా చేస్తే ఏదైతే బెనిఫిట్ వస్తుందో దాంట్లో దాదాపు 60-70% బెనిఫిట్ ఈ యోగాలను కూడా ప్రతి ఒక్కరికి చెందుతుంది. ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేసే పనిలో వృద్ధి వస్తుంది. మనం అనుకున్న ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో, వికసిత భారత్ అలాగే స్వర్ణాంధ్ర సాధన ఏదైతే ఉందో, ఈ సాధన చేయడానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. హెల్తీ సిటిజన్ ఈజ్ అన్ అసెట్ ఫర్ ద సొసైటీ. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో పాల్గొని యోగా ప్రోటోకాల్ని పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఈ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణలో మన జిల్లాని, ఎన్టీఆర్ జిల్లాని నంబర్ 1గా నిలపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి యోగాంధ్రలో పాల్గొనండి పిలుపునివ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. మున్సిపల్ ఆస్తులను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే పారదర్శకమైన టెండర్ విధానంలో పీపీపీ ప్రాజెక్టులను చేపడుతున్నామని ఆయన వివరించారు. ప్రజలకు మెరుగైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని మంత్రి వెల్లడించారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించిన ఏపీయూఎఫ్ఐడిసి వర్క్ షాప్ను పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. మున్సిపాలిటీలకు కేంద్రం ఇస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వినియోగం మరియు నిధుల సమీకరణపై జరిగిన ఈ సమావేశానికి హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ మరియు పలువురు మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, మున్సిపల్ ఆస్తులను
ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం 25% గ్రాంట్ ఇస్తుండగా మిగిలిన 75% నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమీకరించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పథకం ద్వారా కేంద్రం రాష్ట్రానికి 3,600 కోట్లు కేటాయించగా రాష్ట్ర వాటాగా మరో 10,800 కోట్లను సమీకరించాల్సి ఉందని, ఈ ప్రక్రియలో హడ్కో సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని మంత్రి వెల్లడించారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల విలువైన పనులు చేపడుతున్నామని, త్వరలో మిగిలిన 12,000 కోట్ల ప్రాజెక్టుల కోసం కార్యాచరణ సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమాలతో పాటు యోగా పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్డు స్థాయి నుంచి నగర, జిల్లా, రాష్ట్ర స్థాయిల వరకు ఈ కార్యక్రమాలు విస్తరించనున్న నేపథ్యంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం తన పర్యటనలో భాగంగా నేతాజీ బ్రిడ్జ్, రాణిగారి తోట, కృష్ణలంక ప్రాంతాలను సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కృష్ణలంకలోని రివర్ ఫ్రంట్ పార్క్లో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు. అంతేకాకుండా ఇటీవల నగరంలో అధిక వర్షాలు మరియు ఈదురు గాలుల ప్రభావంతో పరిశుభ్రత నిర్వహణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తదుపరి కృష్ణలంక రివర్ ఫ్రంట్ పార్క్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని కామన్ యోగా ప్రోటోకాల్కు అనుగుణంగా యోగాసనాలు చేశారు. వార్డు స్థాయి నుంచి నగర, జిల్లా, రాష్ట్ర స్థాయిల వరకు ఈ కార్యక్రమాలు విస్తరించనున్న నేపథ్యంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న కేసులో 2 నిందితులు అరెస్టు చేశామని, నిందితుల వద్ద నుండి సుమారు 70 లక్షల రూపాయల విలువైన 140 కేజీల గంజాయి తరలించడానికి ఉపయోగించిన లారీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పోలీసులు మరియు ఈగల్ బృందాలు సంయుక్తంగా గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మరియు గతంలో పలు అక్రమ మాదక ద్రవ్యాల కేసుల్లో అరెస్టు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున లా అండ్ ఆర్డర్ మరియు ఈగల్ టీమ్స్ వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు పడమట పోలీస్ స్టేషన్ పరిధిలోని నిడమానూరు ఏరియాలో పడమట ఇన్స్పెక్టర్ పవన్ కిషోర్, ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర వారి సిబ్బందితో కలిసి వాహన తనిఖీ చేస్తున్న సమయంలో ఒక లారీ ఆపి వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయి కలిగిన బ్యాగ్లను గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని సమాచారం మేరకు మరొక లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 70 లక్షల రూపాయల విలువైన 140 కేజీల గంజాయిని మరియు ఒక లారీని స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ముందుగా మన ప్రెస్ మిత్రులకి ఈరోజు మన ఈగిల్ టీమ్స్, మన ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీస్ వారు అర్లీ అవర్స్లో 140 కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. దాని టోటల్ వర్త్ వచ్చేసి 70 లక్షలు. ఈ గాంజా వచ్చేసి మనకి ఒడిస్సా నుంచి లారీలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది టు తమిళనాడు. సో దీని మీద మన ఈగిల్ టీమ్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ టెక్, ఇంకా హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని దీన్ని ట్రాక్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్తో షేర్ చేయడం వల్ల మా పటమట ఇన్స్పెక్టర్ కిషోర్, అదేవిధంగా ఈగిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర స్పాట్ మీద ఉండి వెహికల్ని ఆపడం జరిగింది. వెహికల్ని అప్పుడు ఆపి చెక్ చేసినప్పుడు వెహికల్లో 140 కేజీస్ మీరు చూస్తున్నారు అక్కడ ప్యాకెట్స్, 2 కేజీస్ ప్యాక్స్లో 70 ప్యాక్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా 2 అక్యూస్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసి సేలం, తమిళనాడు నుంచి 39 ఇయర్స్,
ఇంకో అక్యూజ్డ్ పేరు టి ప్రదీప్ 36 ఇయర్స్. అత్యంత క్లిష్టమైన ఊపిరితిత్తుల సమస్యలు ప్రాణాపాయ స్థితిలో ఉపయోగపడే అత్యాధునిక ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రాన్ ఆక్సిజనేషన్ సేవలు ఇప్పుడు విజయవాడలోనే అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ మరియు ప్రాణాపాయ స్థాయిలో ఊపిరితిత్తుల వైఫల్యంతో పోరాడి కోలుకున్న 55 ఏళ్ల రోగి విజయ గాథను వైద్య బృందం పంచుకుంది. తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం వచ్చినప్పుడు వెంటిలేటర్ చికిత్స కూడా సరిపోని పరిస్థితుల్లో ఈసీఎంఓ ఎలా ప్రాణాలను కాపాడగలదో ఈ సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లోకేష్ గుప్తా, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజీ డాక్టర్ జి ఉదయ్ కిరణ్, కన్సల్టెంట్ పల్మనాలజీ డాక్టర్ వి దినేష్ కుమార్ గొంట్ల, కన్సల్టెంట్ ఐసీయూ డాక్టర్ టి శ్రీనివాస్, కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ మరియు ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్ డాక్టర్ దిలీప్ రెడ్డి, డాక్టర్ వరుణ్ పమ్మిడి, డిపార్ట్మెంట్ ఆఫ్ సిటీవీఎస్ పాల్గొన్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఈసీఎంఓ సేవలు, మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ విధానం, విజయవాడ అమరావతి ప్రాంత ప్రజలకు అందుతున్న ప్రత్యేక క్రిటికల్ కేర్ సేవల గురించి వారు వివరించారు. ఈ సందర్భంగా వైద్య బృందం శ్రీ గుమ్మ వెంకట్రావు కేసును వివరించింది. ఆయనను అత్యంత విషమ స్థితిలో ఆసుపత్రిలో చేర్చగా ఆక్సిజన్ స్థాయి కేవలం 60% పడిపోయింది. పరీక్షల్లో ఆయనకు తీవ్రమైన ఏఆర్డిఎస్ ఉన్నట్లు తేలింది. వెంటిలేటర్ సపోర్ట్, ప్రోన్ పొజిషనింగ్, యాంటీబయాటిక్స్, ఇతర అన్ని రకాల అత్యవసర చికిత్సలు అందించినప్పటికీ పరిస్థితి మరింత దిగజారింది. సాధారణ చికిత్సల ఫలితం ఇవ్వకపోవడంతో వైద్యులు ఈసీఎంఓ సపోర్ట్ను ప్రారంభించారు. రోగి 27 రోజుల పాటు ఐసీలో చికిత్స పొందారు. చికిత్స కొనసాగుతున్న సమయంలో పేషెంట్కు శ్వాసనాళంలో భారీగా రక్తస్రావం కూడా జరిగింది. దీంతో వెంటనే రిజిడ్ బ్రోంకోస్కోపీ నిర్వహించి శ్వాసనాళాన్ని అడ్డుకున్న పెద్ద రక్తపు గడ్డలను తొలగించారు. అనంతరం 2 వారాల పాటు ఈసీఎంఓ సపోర్టు, నిరంతర పర్యవేక్షణ, రెస్పిరేటరీ రిహాబిలిటేషన్, ఫిజియోథెరపీ మరియు వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో సమగ్ర చికిత్స అందించారు. చివరకు ఈసీఎంఓ సపోర్ట్ను విజయవంతంగా తొలగించగలిగారు. ప్రస్తుతం రోగి పూర్తిగా స్పృహలో ఉండి ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. ఆహారం స్వయంగా తీసుకుంటున్నారు. కూడా ఇటువంటి ఆధునిక వైద్యం, అనుభవజ్ఞులైన వైద్యులు, ఈ రెండూ కలిపి ఉన్న సెంటర్ 2 తెలుగు రాష్ట్రాల్లోకి కూడా చూసుకుంటే మనం నంబర్ 1 హాస్పిటల్ అని మేమైతే 100% చెప్తాము. ఎందుకు అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పోలిస్తే ఖర్చు చాలా తక్కువలో అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ మనకు ఏదైతే అక్కడ ఇంకా బెటర్గా ఉంటుందేమో, అక్కడ ఇంకా మంచిగా ఉంటుందేమో, ఇంకేదన్నా టెక్నాలజీ ఉందేమో అని అనుకుంటున్నాము. అక్కడ లేనిది, ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్క సర్వీసు కూడా, ప్రతి ఒక్క డాక్టరు, డిపార్ట్మెంటు, దెన్ మంచి టెక్నాలజీతో కూడినటువంటి ఆధునిక పరికరాలు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ మన హాస్పిటల్లోనే, మన అమరావతిలోనే, మన అందుబాటులోనే, మనందరికీ సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి రేట్స్లోనే ట్రీట్మెంట్ అనేది మణిపాల్లో ఇవ్వటం జరుగుతున్నది. ఇలాంటి పేషెంట్స్ మనం గతంలో మొన్న మధ్య కలుసుకున్నాం. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేసాం, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి. దెన్ రోబోటిక్స్లో మనం చెయ్యని డిపార్ట్మెంట్ అంటూ ఏం లేదు. రోబోటిక్స్లో స్టార్ట్ ఫ్రమ్ సెమీ రోబోటిక్ డెంటల్ దగ్గర నుంచి జనరల్ సర్జరీ చేస్తున్నాం, గ్యాస్ట్రో సర్జరీ చేస్తున్నాం, ఆర్థో సర్జరీ చేస్తున్నాం, దెన్ వాట్ నాట్ అన్ని రకాల సర్జరీస్, యూరాలజీ, ఆంకాలజీ, అన్ని సర్జరీస్ రోబోటిక్స్లో మనం ఇవాళ తీసుకురాగలిగాం మన హాస్పిటల్లో, మనందరికీ అందుబాటులోనే. అట్లాంటిది ఎక్మో కూడా ఇట్లాంటి వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్, చాలా మంచిగా పేషెంట్స్ అందరూ రికవర్ అయ్యి వెళ్ళడం మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. 100 రకాలుగా చెప్పేవాళ్ళండి. కళ్ళు తెరుతున్నాడా, కొద్దిగా ఏమైనా శ్వాస పొట్ట ఊపుతున్నాడా, కాళ్ళు ఏమైనా కదిలిస్తున్నాడంటే అన్నీ బాగానే ఉండి మేము రోజు చూస్తున్నాం. పొద్దున పూట మాటిపూట బాగానే ఉంది, మా వాడి బాగానే ఉందని నేను వాళ్ళకి తెలియజేస్తా ఉండా. వాళ్ళు లేనిని చాలా క్రియేటివ్ చేశారు, ఇబ్బందికరంగా కూడా పెట్టారు మమ్మల్ని. నాకైతే ఇక్కడ మన డాక్టర్ గారు దినేష్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఉదయ్ గారు కానీ వాళ్ళు ఇచ్చిన ధైర్య స్ఫూర్తి, వాళ్ళు 30-40 అని 10 రోజులు గట్టిగానే చెప్పారు. అయితే నాకు ఆ 30-40 మీద బాగా నమ్మకం ఏర్పడింది కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. వాళ్ళు చెప్పినవి చేయగలను. మన దేవాలయం లాంటిదే హాస్పిటల్ అయినా మనిషికి 3 ముఖ్యమే: దేవాలయం, వైద్యాలయం, విద్యాలయం. ఎస్మిటియో ఆ 3 లాంటిని పోల్చుకొని హాస్పిటల్ని కూడా మేము దేవాలయంలో కానీ చూసి మా ఓటు రక్షించుకుంటానికి చాలా సేవ చేసాం. డాక్టర్ గారు కూడా వాళ్ళు శ్రమకు మించి బాగా చేశారండి. ఏ టైం కావాలంటే ఆ టైం వచ్చి, రాత్రి కూడా ఒకరోజు కొద్దిగా ఇది
గుండెకి హార్ట్ బ్రీత్ అందట్లేదంటే అప్పుడు వచ్చి ఇంజక్షన్ చేయటం చాలా కష్టపడ్డారు. అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు కానీ అందరూ కూడా బాగా చూశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ జరిగి నెల రోజులు కాకుండానే సిబిఎస్ఈ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల నాజర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సిబిఎస్ఈ గందరగోళంతో దాదాపు 4 లక్షల మంది రీవాల్యుయేషన్కి దరఖాస్తు చేసుకున్నారని, వారికి పారదర్శకంగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వరుస తప్పిదాలకు నైతిక బాధ్యతగా తీసుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిబిఎస్ఈ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనలో అవకతవకలు జరిగిన దానిని ఖండిస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విజయవాడ సిబిఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడుతూ, నీట్ పరీక్షా పేపరు లీకేజీ జరిగిన నెల రోజులు కాకుండానే సిబిఎస్ఈ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనలో అవకతవకలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షా ఫలితాల అనంతరం అనేక వేల మంది విద్యార్థులకు వారి మార్కులు చూసి సందేహం కలిగి రీవాల్యుయేషన్ దరఖాస్తు చేసుకున్నారని, అందులో భాగంగా వేదాంత్ అనే విద్యార్థి తాను రాసిన జవాబు పత్రం కావాలని సస్కాన్ కాపీ కోరగా అసలు అది తన రాసిన జవాబు పత్రమే కాదని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారని అన్నారు. ఇది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని అన్నారు. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ దరఖాస్తుల ప్రక్రియ పోర్టల్పై సైబర్ దాడి జరిగిందని బోర్డు తెలపడం సిగ్గుచేటని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతకానితనం వలన లక్షలాది మంది విద్యార్థులు జీవితాలు చెల్లాచెదురయ్యాయని వాపోయారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని, దీనివల్ల సిబిఎస్ఈపై విద్యార్థులు నమ్మకం కోల్పోయారని అన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ కార్యాలయ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇటీవల నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కాకుండానే రోజు కేవలం వారం తర్వాతే దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్లో తప్పిదాలు జరిగినాయని చెప్పని సిబిఎస్ఈ బోర్డే ఒప్పుకుంది. ఇది సిగ్గుమాల చర్యని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క నీట్ రాసి 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకొని దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలు కారణమైనటువంటి ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి కనీసం ప్రెస్ మీట్లు పెట్టి, లేదా ఈ దేశ ప్రధానమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పలేదు. అదేవిధంగా ఈరోజు సిబిఎస్ఈలో డిజిటల్లో పూర్తిగా విద్యార్థులు బయటకు వచ్చి అది మా పేపర్ కాదు, అది ఎవరో పేపరు, ఆ పేపర్ మాకు జతగలిపి ఈరోజు మార్కులు చేసి ఫెయిల్ చేశారని చెప్పని విద్యార్థులు రోడ్డు మీద ఆందోళన చేస్తున్నా కూడా ఈరోజు కేవలం సిబిఎస్ఈ బోర్డు చైర్మన్ని, సెక్రటరీని మార్చేసి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుంటా ఉంది. ఈరోజు ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా విజయవాడ నగరం నందు ఉన్నటువంటి సిబిఎస్ఈ కార్యాలయం ముందర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం, ఇప్పటి వరకు విద్యార్థులు సిబిఎస్ఈ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు వారు పరీక్షల కోసం ఉత్తీర్ణతల కోసం వెయిట్ చేసినటువంటి విద్యార్థులు వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు కూడా రాకపోవడం చాలా బాధాకరంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులు ఎంతో కష్టపడి గంటలు ఎటువంటి కార్యక్రమాలకు కానీ ఫంక్షన్లకు వెళ్లకుండా వారు చదివే ధ్యేయం మా లక్ష్యం, అనుకున్నటువంటి మార్కులు సాధించడమే మా లక్ష్యం అని చెప్పి విద్యార్థులు ఆ విధంగా కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు వాళ్ళకి ఫలితాలు తగ్గకుండా ఎవరో పరీక్షల పత్రాలు తీసుకొచ్చి వీళ్ళు రిజల్ట్స్ ఇచ్చి విద్యార్థులు ఫెయిల్యూర్స్ వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి సిబిఎస్ఈ బోర్డు తెలియపరచడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించిన లోకేష్. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా, శాశ్వత ఉద్యోగం హామీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలన. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని వెల్లడి. మున్సిపల్ ఆస్తులను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్న మంత్రి నారాయణ. ప్రజలకు మెరుగైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.